అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. 2024 వెళ్ళిపోయి 2025 సంవత్సరం వచ్చేస్తుంది కదండి. 2025 సంవత్సరంలో మొట్టమొదటి వీడియో అన్నమాట. ఈ సంవత్సరంలో అయినా వీడియోస్ బాగా పెట్టాలని, మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అనమాట అండి. ఈ జనవరి నెల పట్టిన తర్వాత నుంచి ముందు గుమ్మాలు తుడిసేసుకొని ముగ్గులు అయితే పెట్టుకుంటాం కదండి. నెల అంతా ముగ్గులు బాగా స్పెషల్ అనమాట. మన ముగ్గులు టాలెంట్ అంతా ఈ నెలలోనే చూపించేయాలన్నమాట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకున్నారండి? ఇక్కడ మేము ఊళ్ళోకి వచ్చేసాం కదా. మేము పొలాల్లో ఉండేవాళ్ళం కదండి. ఈ సంవత్సరం అయితే ఈ ఊళ్ళోకి వచ్చేసాం కదా. ఇక్కడ ఊళ్ళో న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే బాగా జరుపుకున్నారనమాట అండి. 2024 సంవత్సరంలో చాలా కష్టాలు పడ్డాము. అలాగే కొన్ని లాభాలు కూడాను. ఈ 2024 సంవత్సరంలో ఎక్కువగా హెల్త్ పాడైందనమాట అండి. నాకు 5 నెలల బట్టి నుంచి హెల్త్ అయితే బాగా అప్సెట్ అయిపోయింది. అదొకటి ప్రాబ్లం ఎక్కువగా మేము ఫేస్ చేసాం అనమాట. 2024లో మా పిల్లలు, నేను, మా ఆయన గారు అందరూ కూడా నా గురించి కొంచెం ఎక్కువ బాధపడ్డారనమాట అండి 2024లో. 2025 సంవత్సరం వచ్చే నాటికి కొంచెం కుదురుపడింది అనమాట. 2024 లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం అయితే సర్దుకున్నాం అనమాట అండి. ఈ 2024లో పిల్లలు కొంచెం స్థిరపడడానికి చిన్న అవకాశం దొరికింది. ఇద్దరు కూడా హైదరాబాద్ వెళ్ళారు, అక్కడే ఉంటున్నారు. అదొకటి మాకు కొంచెం చెప్పుకోదగిన మంచి విషయం అనమాట. తర్వాత ఏమో మేము ఆ ఇల్లు వదిలేసి ఈ ఊరు రావడం అలా చాలా జరిగినాయి అనుకోండి. అన్నీ గుడ్డే జరగాలని లేదు కదండి. కష్టాలు సుఖాలు కూడా కలిపి వస్తేనే కదా ఏదైనా ఆనందం. అన్ని సుఖాలు కావాలంటే లైఫ్ అంతా బోర్ కొట్టేస్తుంది అనమాట. ఎవరికి కూడా కష్టాలు రాకుండా ఉండవు అనేది ఏమీ ఉండదన్నమాట అండి. అవి దాటుకొని మనం ముందుకు వెళ్ళడమే. కాలంతో పాటు మనము ముందుకు వెళ్ళాలన్నమాట. కష్టాలన్నీ దాటుకొని సుఖాలను వెతుక్కుంటూ వెళ్ళాలి. అందులో మనకు ప్రాబ్లమ్స్ వచ్చినా సరే స్వీకరించుకుంటా ముందుకు వెళ్ళడమే ధైర్యంగా మన పని. ఇంక ఇలా అయితే అండి, నేను ధనుర్మాసంలో గీతల ముగ్గులు పెట్టుకుంటాం కదా. నెలగంట పట్టిన తర్వాత నుంచి కూడా గీతల ముగ్గులు పెట్టుకుంటా. ఇక్కడ ఊళ్ళోకి వచ్చిన తర్వాత బయట వాకిలి ఎంతో లేదన్నమాట అండి. తక్కువ ప్లేసు, ఒక ముగ్గే పడుతుంది. లేదంటే చిన్న ముగ్గులు అయితే 2 ముగ్గులు పడతాయి అన్నమాట. ఆ తర్వాత నేను ఇంకోండి ఆవు ఈనిన తర్వాత ఒకరోజు పాలలో బియ్యం వేసి అదే పరమాన్నం వండి దేవుడికి పెడతానమాట అండి. లక్షవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ. ఈరోజు శుక్రవారం కదా అని నేను ఇంకా పరమాన్నం ఆ పాలతో జున్ను వండేసిన తర్వాత నాకు పరమాన్నం వండడానికి టైం కుదరలేదనమాట. ఆ ఆవు పాలు తెప్పించి పరమాన్నం అయితే వండుతున్నాను అనమాట. వండి ఇది శుక్రవారం ప్రసాదానికి పరమాన్నం వండుతున్నాను అనమాట అండి. ఇలా ఆవు నెయ్యి వేసి కొంచెం బెల్లం అయితే కొంచెమే ఉంది. నేను ఇక్కడ బెల్లం నాకు నచ్చదనమాట అండి. బెల్లం ఆడతారు, అక్కడ వండుతారనమాట. బెల్లం తయారవుతుంది, అక్కడ బెల్లం అయితే తెప్పించుకుంటాను అనమాట. ఇక్కడ కొట్టు దగ్గర వండిన బెల్లం అయితే నాకు నచ్చదనమాట అండి. నల్లగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఏం వండుకున్నా సరే బెల్లమే టేస్ట్ వచ్చేస్తుంది కానీ ఇంక వేరే టేస్ట్ ఏమి ఉండదనమాట. ప్రతిదీ కూడా బెల్లం టేస్టే వచ్చేస్తుంది. అందుకైతే నేను కొంచెం బెల్లం ఉంటే అదే వేసి పంచదార వేసేసి పరమాన్నం అయితే వండారనమాట అండి. ఈ 2025 సంవత్సరంలో కొంచెం హెల్త్కి బాగా ఇంపార్టెంట్ ఇవ్వాలని నా గురించి ఎప్పుడు నేను ఆలోచించుకోనమాట అండి. ప్రతిదీ కూడా నా గురించి అనేటప్పటికి నేను కొంచెం నిర్లక్ష్యం చేస్తానన్నమాట. ఈ 2025 సంవత్సరంలో నా గురించి కొంచెం ఎక్కువగా శ్రద్ధ చూపాలని, నేను అనుకున్న పని ఏదైనా సరే వెంటనే చేయాలని, ఎప్పుడు పని అప్పుడే చేయాలని అనుకుంటున్నాను అనమాట అండి. ఎక్కువగా అయితే ఏది ఆలోచించకూడదని, ఏది ఆలోచించినా మనం అనుకున్నది ఏమీ జరగదు. అనవసరంగా ఇలాగే జరగాలి, అలా జరగాలని ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదని, ఏది జరిగితే అదే జరిగింది, మన పని మనం ముందుకి సాగిపోవాలని ఈ 2025లో ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను అనమాట అండి నేను. ఈ 2025 సంవత్సరం మీ అందరికీ మీరు అనుకున్న పనులు జరగాలని, మీరు కోరుకున్నట్టు మీ జీవితాలు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను అనమాట అండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని మరీ దేవుడిని కోరుకున్నాను అనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేయడానికి
ఉప్మా చేస్తున్నాను అనమాట అండి. గోధుమ రవ్వ ఉప్మా కాకుండా వరినూక ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ముందు పోపు వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం కరివేపాకు వేసుకొని అవి బాగా కూడా వేగిన తర్వాత గ్లాసు రవ్వకి 2 గ్లాసుల వాటర్ వేసి బాగా మరిగించుకోవాలన్నమాట. మరిగించుకున్న తర్వాత ఉప్మా రవ్వ వేసుకొని ఒక గ్లాసు అయితే ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత అది చిన్న ఫ్లేమ్ మీద ఉడకాలన్నమాట అండి. గోధుమ రవ్వలాగా స్పీడ్గా అయిపోదు. వేసిన తర్వాత చిన్న ఫ్లేమ్ మీద కుదురుగా ఉడకాలన్నమాట. అలాగైతేనే మగ్గుతుంది, లేకపోతే రవ్వ రవ్వలా ఉంటుందన్నమాట. బియ్యం రవ్వ ఉప్మా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. నేనే ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఆ రేషన్ బియ్యం కడిగేసి ఇలా రవ్వ కింద అయితే చేసుకుంటారనమాట అండి. మాకు ఈ రవ్వ కూడా ఉప్మా అంటే ఇష్టమండి. గోధుమ రవ్వ ఉప్మా చేస్తాను, ఇలా కూడా అప్పుడప్పుడు చేస్తానన్నమాట. ఈ గోధుమ రవ్వతో ఉప్మా చేసుకునే కన్నా ఇలా వరినూకతో ఉప్మా చేసుకుంటే కొంచెం వేడి చేయదనమాట అండి. మరీ అంత వేడి ఏమి చేయదనమాట. ఇంకో టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట అండి. ఉప్మా పెట్టేసి మా ఆయన గారికి ఇచ్చేసి తర్వాత నేను కూడా పెట్టుకొని ఉప్మా తిన్నాను అనమాట అండి. పొద్దున్నే చలి విపరీతంగా ఉంటుందండి. అయినా సరే ఇక్కడ ఈ ఇంటికి వచ్చిన తర్వాత మరీ అంత చలి ఏమని అనిపిస్తలేదు అనమాట. మేము పాతింటి దగ్గర ఉన్నప్పుడైతే బాగా చలిగా ఉండేది. చుట్టూ ప్లేస్ ఖాళీగా ఉండేదేమో, ఎక్కువగా మంచు పడేది అనమాట అండి. ఇక్కడ ఇల్లంతా కూడా బయట వరకు కూడా ఎక్కువగా గాలి వేయదనమాట. ఓపెన్ ప్లేస్ లేదు కాబట్టి, చుట్టూ ఇళ్ళే కాబట్టి అంత చలిగాలి ఏమీ వేయడం లేదనమాట అండి. బాగానే ఉందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారైతే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే వీడియో ఎలా ఉందన్నది మీ కామెంట్లో కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను.